ఫ్రెండ్స్ ఈరోజు అయితే సూపర్ వీడియో. ఆవుల బేరం అంటే అంత ఈజీ కాదు. పోవాలా, ఆవులు ఎక్కడ ఉన్నాయనేది కనుక్కోవాలా, ఆ తర్వాత ఆవు దగ్గర వెళ్ళాలా, ఆవుని పరిశీలించాలా, వాళ్ళు ఎక్కడో చెప్తారు, మనం రిక్వెస్ట్ చేసుకొని అడగాల. అంత ఈజీగా దొరకవు. మీరు అనుకుంటుండొచ్చు ఏదో పెడతాండారు వీళ్ళు అడుక్కుంటారని. అట్లేం ఉండదండి. మీకు ఇష్టమైతే రావాలి. అట్లా మా ఛానల్ వేరే వాళ్ళ ఛానల్స్ మాదిరిగా పెట్టేస్తానే ఊరికే ధర చెప్పున అడ్రస్ చెప్పున అంటే అవన్నీ ఉండవండి. ఆవుల వ్యాపారంలో ఎంతైనా చెప్పచ్చు, ఎంతైనా అమ్మచ్చు, అది లెక్క. ఈ వేరే ఛానల్స్ వాళ్ళు పెట్టేది ఎంత నాకేం అర్థం కావడం లేదు. వాళ్ళకి అమ్ముతాండా లేదో తెలీదు. మా ఛానల్ ఆవులు అయితే మీకు చిక్కవు. చిక్కినా కూడా రావాలి, వచ్చి రిక్వెస్ట్ చేసి అడుక్కోవాలా. అట్లా డూప్లికేట్ ఆవులు అయితే అక్కడ దొరుకుతాయి, వెళ్ళి తీసుకోండి. అవన్నీ నేను చెప్తే మీకు కోపాలు వస్తాయి. రైతులు బాగుండాలని నేను చెప్పేది, ఎవరు చెడిపోకూడదని. ఎంతనా ఒకవేళ 2000 3000 ఎంతనా పోనీ రాని సరిపోవాలా. ఓకేనండి. బేరం ఎట్లా చేసాను చూడండి. అయినా కుదరలేదు. ఆ తర్వాత మళ్ళా 80K వెళ్ళిపోయింది. వచ్చి రిక్వెస్ట్ చేసి అడుక్కొని టార్గెట్ దానికి సంబంధించిన ఉండే కాడికి అడిగితేనే చిక్కేది ఆవులు, లేకపోతే చిక్కవండి. మీరు వీడియో ఫుల్ చూసి ఆ తర్వాత చెప్పండి. మేము చేసేది మీకోసం ఆవులు వీడియోలు. మా ఛానల్ ఆవులకే మీరు పేర్లు పెడితే ఇంకా వేరే వాళ్ళ ఎట్లా? నేను ఆల్రెడీ మీకు అందరినీ వదిలేసినాను. ఎందుకంటే ఇవంతా రిస్క్ వ్యాపారము. కొనడం, ఆవులు అమ్మడము మీకు తెలుసో తెలియదో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కొన్నాక మళ్ళీ అట్టయింది ఇట్టయింది అంటే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ లేదు. నా ఆవులు కూడా నేనే చెప్తున్నాను, దిస్ ఈజ్ ఫర్ కౌ. నేను చెప్పినట్టుగా ఉండవు. తీసుకొని బాగా పిండుకోండి. ఏమనైనా కూడా నేనేం చేయలేను. ఇది పరిస్థితి. ఆవులు అంత ఈజీగా దొరకవు. ఓకేనండి. వీడియోని చూడండి. ఓకే, థ్యాంక్ యూ. అబద్ధాలు చెప్పి దాచిపెట్టుకోవాల్సిన పని మీరే ఇప్పుడు మనం అంత ఇదిగా చేసుకుంటాము, మళ్ళీ అంత ఇది కాకూడదని. ఎలా అంటే వైట్ లేకుండా లేదు ఉంది బా, కొమ్ములు ఉన్నాయి, వైట్ ఉంది, రెడీ అవ్వ. ఆవు గట్టి, నేను చెప్తాను, ఆవు గట్టి. ఎండకి ఇప్పుడు కట్టి ఇప్పుడు ఎవరు పనికిరాలి ఎండకు. గిట్టర్స్ అని పొద్దుగొరస కనిపిస్తే అమ్ముతుంది. పాలు రావాలి వాళ్ళు ఎన్నని చెప్పుకొని ఆయనకి అట్లనే 75 వద్దు ఉంద పను వాళ్ళు ఎంతన్నా చెప్పుకోండి. వాళ్ళు ఏడాడు నువ్వు లే చెప్తా, నువ్వు ఇది చేయొద్దు. సౌకిచ్చే ముందు నీకు అది నింపులో ఏడో వెళ్ళిపో బయటికి అక్కడ ఇక్కడ. ఎంతుంటే ఏం కావాల చెప్పు. మళ్ళా వాళ్ళు మార్చాలన్నా కూడా ఉండాలి కదా. మళ్ళా సొమ్ము కావద్దు వాళ్ళకు. ఏమన్నా మార్చాలన్నా కూడా ఏం దోకా లేదు. పాలు అనకు బాగుంది, తినేది తాగి కుడితి తెచ్చి పెట్టు. నువ్వు యా కుడితేనా పోయి అవన్నీ మనం చెప్పలేమో. అట్లా ఈడ్చేస్తుంది. మళ్ళా నంజాని ఇచ్చేది కూడా. ఆ వ్యాపారం అయితే చేయండి వద్దు. లోపల అయితే ఒకటి ఇనేది కాదు. వాళ్ళకు బాడిగా నేను ఇచ్చేది 1015 ఖర్చు ఉన్నా. చూడండి వ్యాపారమా మేము చూడండి రెడీ చేసి ఇప్పుడు వాడు అడ్వాన్స్ అంతా ఇచ్చిపోయి మళ్ళీ మంత్రకాలను ఉంటాను లేదా వాళ్ళు పిలుచుకొని వచ్చి వాడు ఏందో చేసా పోతే పనులు పోయి ఎత్తుకొని పోనీ దూడక లేకుండా అదొకటి పెడతాండవు. దానికి కొన్ని పెట్టాలా, ఇంకొన్ని వేసుకోవాలా అని ఇందే వానికి చెప్పిరా. వాడిని చెప్పే ఉదికి అయిపోయి దోణ చాపుకోకుండా అమ్మేసి వచ్చిన వేసుకొని వెళ్ళా. ఎవరన్నా వద్దంట్రా ఏం చెప్పు పో. ఇంకా 1000 రూపాయలు పో. ఏం 80 పైన అయితే అడుగు. 80 పైన బాడిగా అంతా సరిపోలా. గమ్మునుండో నా దూర దుడ్లు నీకు కావు అనుకో అంతే.
వాళ్ళు 90కి అడిగిండే వాళ్ళు వాళ్ళన్న ఇది మనం అబద్ధాలు మనం చెప్పుకుంటే వాయిన అట్లే ఉండే వాయిన ఆడి ఇయ్యాలనుకోండి లేడా ఒక గొడ్డు ఆడు పెట్టుకున్నాడు కాదు అంటే ఇది పబ్లిక్ అని చెప్తాను బయట సార్ వస్తుందిలే లోపొదుగు గుండ్రంగా ఉంటుంది అంతే దాన్ని అమ్మాలంటే కూడా బయట అమ్మలేం మళ్ళా మనం కొనేసి మళ్ళీ అదే రేట్కి అమ్మాలంటే ఏడుకో అడుగుతారు పోతుంది పాలు పిండుకోవాలా 2 ఈతలు పాలు పిండుకొని మళ్ళీ ఎత్తా మళ్ళా ఇది కాదు ఇట్లేనది లేదుందిప్పా నేనేం కాదు లేండి ఇంకా వాయినకు ఇంకా బాడీ 15 ఖర్చు 15 ఉందా పాలే పిండు అయ్యో ఇంగు ఏందో నువ్వు చెప్పేది చెప్పేది కాదులే నేను అంత వ్యాపారం అంత ఇది ఇప్పుడు జరిగినది మొత్తం చెప్తా ఉంటా ఒకవేళ ఉన్ని నేను కూడా నీకు ఎక్కువ చెప్పలే వాయినకి ఎక్కువ చెప్పలే ఒకేసారి చిన్న నుంచి బాగా ఒకసారి అడిగేయాలని అడిగే 25,000 చెప్తా నేను మనసంపల్లో పట్టుకుపోయినారు ఎగిరిగిరి అంతా ఉంది 2 లీటర్లు ఎలా ఆడ ఏం చేసేది నువ్వు పెట్టుకోవాలి పో పాలు వాయిన బాగా చేస్తాడు తిండి ఎందుకంటే ఆ పాలు రాలేదు అది నాకు చెప్పకూడదు ఆయన టౌన్ లో ఉండేప్పుడు బాగా చేస్తాడు ఏమేస్తాడా ఎండ్ల కుడితే ఇప్పుడే పాలు వచ్చేదేమో 10 రోజులు 20 రోజుల తర్వాత పాలు వచ్చేది ఆవు ఇంకా ఎగబడలే ఏడ ఇప్పుడంతా క్లియర్ అయ్యి ఇప్పుడు ఫ్రెష్ గా ఉంది ఆయన టౌన్ లో నెలకే పాలు వచ్చేది రైతుని వేస్తేనే ఆయనకు పాలు కొట్టేది లేదంటే రాదా అన్ని మనమేమే దాచిపెట్టుకో ఏం చేయాలి ₹1,00,000 బన్సంపల్లి ఏమైనా రామయ్య అల్లుంది ఏందేందో లేదండి ఆలెట్ పిల్లలు పట్టు నేను కూడా ఒకటి పోయి ఎనికి తోలి అది చానాలే వాళ్ళదే ఏం పని చేయి ఇప్పుడు నీకన్నా అట్లా ఏమన్నారే దీని చూపు కొద్దిగా నీకే చూడే నైమీకే వాళ్ళు ఎవరో కాదు అంతా తెలిసిన వాళ్ళు మన ఏరియా వాళ్ళు మళ్ళా వాళ్ళు ఇది కాకూడదు 5,000 ఎక్కువ కానీ ఇంటికాడ వాళ్ళకి పని జరగాల నువ్వు వచ్చినా నేను వచ్చినా నేను కాదు ఇప్పుడు జరుగుతుందే రేట్ గురించి మాట్లాడు జరుగుతుందే జరగదా నీ ఎదురుగానే నేను అందుకనే అడుగుతాండే లేకపోతే నీకు రేట్ కొట్లాడతాడమ్మా 1000 అట్లా తీడ్చమని నేనేమన్నా దాచిపెట్టుకోని లోపతికులే పాలే 15 లీటర్లు తక్కువ రావాడ ఇప్పుడు ఇంకా పెరుగుతాయి రాను మేపుకోవాలా నువ్వు కూడా బాగా ఎవరు కూడా నమ్మరు లో వరుసలే నేను కూడా నువ్వు నమ్మకం అని చెప్తా అంటేనే నేను ఇప్పుడు నీకు నిమిషమా ఈ ఆవు లేపరు నువ్వు ఆడిపోయి కొన్నా ఒక టైం ఉండదు ఎత్తుకొని పోయి సుధారించుకోవాలా మనం కూడా ఖర్చు ఉందినా పాలు రావాలంటే ఊరికే రావాడా నేను అందుకే ఆయన ఆడి తింటాడాడేమో చూడు చెప్తే ఏందో ఒకే యో లేయ్య ఇంకా లేయింగా ఆయనే తీసుకుంటాండి పాలు పిండుతా అంటే ఉండేది ఉండేది ఉండే చదువు పనులు అన్ని ఓకే ఏ ఆడికి పోయినా తూగుతా అంటే కదా యో సంతోషంగా లే ఏం లోపల ఆడికి దూడ కోసమనే వాడు నీకు అడుగుతాండేదా యో చెప్పే కథ కాదు వద్దు ఉండు ఏం నీకు నేను ఇప్పుడు ఆవు లేకపోతే మళ్ళీ కొనకొచ్చి తాపాల దానికి 7,000 పెట్టుకో గమ్మున ఉండమా వద్దు వత్తకుంటే ఉండే పోయా 7,000 అన్ని వాడికి ఉన్నిలే నువ్వు పెట్టుకో ఉన్నిలే నీకు తోడ ఉండదు నా దొడ్డు 7,000 పోతే 80కి లోపల అయితే చెప్పింది 80కి లోపల అయితే వద్దిందా మనకు 40,000కి ఇచ్చినావు ఎంత పెరికేసి వరుసలు లేవా వద్దులేనా ఆ వరుస లేదు ఊరికే మనకి పోతే పోనీ 1,000-2,000 అని చెప్పినా కూడా ఆయన వెనకపోతే ఏం చేసేది మనకొద్దు వరుసలు తోడ 6-7,000 ఉంది ఆ 7,000 పోయినా కూడా 70,000 ఒకవేళ 6-7 ఇచ్చినా కూడా సరిపోతుంది అని అనుకుంటే అది ఉంటేలే అదే లోపొదుగు అది 10 కింగ్ అది ఈడ ఒకే తాడ ఒకే తీడ మనం దీనికోసం మనకు వేరే ఉన్నది ఉంటే చూడు ఏంది ఆడికి 2,000 పోతే పోనీ అంటే ఆయన ఇంట అంటే కదా స్వామి ఆడికి ఒకవేళ ఆడికి ఆయన తూగుతాడా పోతే పోనీ